అందరూ సైలెంట్ గా ఉండమ్మా. మనం సంగీతం నేర్చుకుందాం. అందుకే కదా ఇక్కడికి వచ్చింది. ముందుగా మనం సరి గమ పాలు నేర్చుకుందాం. నాతో పాటే నా వెనకే సరిగమ పాలు రిపీట్ చేయండి, సరేనా? ఎక్కడికి? వెనకే పాడమంటే నా వెనక్కి వచ్చి పాడటం కాదు, నేను పాడిన వెంటనే పాడమని. కూర్చోండి. సా రీ గా మా. ఎవరు అక్కడ మేకలాగా వస్తుంది? టీచర్, నాకు సంగీతం రాదు, ఓన్లీ యానిమల్ సౌండ్సే వచ్చు. అది తెలుసురా, అందుకే మీ నాన్న సంగీతం క్లాస్ లో జాయిన్ చేసింది. ఇప్పుడు మనం ఇదే మళ్ళీ హై పిచ్ లో పాడాలి. అదే హై పిచ్ అంటే అది కూడా తెలీదా? హై పిచ్ అంటే బిల్డింగ్ మీదకి వెళ్ళి పాడాలి. ఎక్కడికి? హై పిచ్ అన్నారుగా, బిల్డింగ్ మీదకి వెళ్ళి పాడాలి. మ్యూజిక్ అంటే కాన్సన్ట్రేషన్ ఉండాలా? చాలా టీచర్. నేను ఇంతకుముందు ఏం పాడానో నువ్వు ఒకసారి పాడు. అంటే టీచర్ అది మీలో ఎవరికైనా ఫేవరెట్ సింగర్స్ ఉన్నారా? ఉన్నారు. మీరిద్దరు ఎప్పుడు వచ్చారా? ఇందాక వీడు అంటే అంటే రాగాలు తీసేటప్పుడు వచ్చాడు. సరే, ఎవరు మీ ఫేవరెట్ సింగర్? రమేష్. సురేష్. ఆ పేరుతో సింగర్స్ ఎవరు లేరే? ఉన్నాడు, మా ఆటో డ్రైవర్ రమేష్ అన్న. రోజు స్కూల్ తీసుకెళ్ళేటప్పుడు తెగ పాటలు పాడేస్తాడు. ఇప్పుడు మనం హెచ్చు స్థాయి తగ్గు స్థాయి నేర్చుకుందాం. సరే. సా రీ గా మా. సా రీ గా మా. ప ద ని సా. ప ద ని సా. సా రి గా మా. ప ద ని సా. సా రి గా మా. మరి ఏదైనా సినిమా పాటలు నేర్పించండి టీచర్. చిక్రీ 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 పడదు 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 పడుతుంది. ఇది సినిమా పాటలు నేర్పించే కదరా, క్లాసికల్ మ్యూజిక్ రా. నా 5 years కెరియర్ లో మీలాంటి బ్యాచ్ నే చూడండి. మేము కూడా మీలాంటి టీచర్ చూడలేదు. ఎందుకో వేళ క్లాస్ చెప్పలేం బాబాయ్, మీరు పాటలేదు కదా అందుకు. సరే, ఈ రోజు మీ క్లాస్ అయిపోయింది, వెళ్ళండి. ఒక్క నిమిషం రుకో జరా, సబర్ కరో. సరిగమ పాలు 100 times ప్రాక్టీస్ చేసుకొని రాసుకొని రండి. టీచర్, ఒక్కసారి ఇదో క్లాస్ లా కాకుండా ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేద్దాం. ఎందుకో అప్పుడే హోంవర్క్ ఎగ్గొట్టచ్చు.